ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ గౌరవ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమిషన్ నివేదిక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఉండడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే సమయంలో ఆ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా అంటే సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా ముందుకు రావడం, దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. రెండు విషయాలు మళ్ళా చెప్తున్నాను. కమిషన్ తమ నివేదికను ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆ నివేదిక మీద ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం ముందుకు రావడాన్ని కూడా స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఈ స్వాగతించడం అనేది, అభినందించడం అనేది సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా ఉండడమే తప్ప వేరే కాదు. ఎందుకంటే మేము మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ కోసమే 30 ఏళ్ల పాటు ఉద్యమం చేశాం కనుక ఆ ఉద్యమం నిర్వహించిన ప్రతి సందర్భంలో వేసిన కమిషన్లన్నీ వర్గీకరణకే సపోర్ట్ చేసినాయి. అది జస్టిస్ రామచంద్ర కమిషన్ కావచ్చు, ఉషా మేర కమిషన్ కావచ్చు, షమీం అఖ్తర్ గారి కమిషన్ కావచ్చు. ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏ ప్రభుత్వం కమిషన్ వేసినా కమిషన్ రిపోర్ట్లన్నీ వర్గీకరణకు అనుకూలంగానే ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం ఆ కమిషన్ నివేదికకు అనుగుణంగా వర్గీకరణకు సూత్రబద్ధంగా కట్టుబడి ఉంటామని మాట్లాడడం అనేది, ఆ విషయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. కాకపోతే కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు మా అభిప్రాయాలను, మా సూచనలను మేము చెప్పదలుచుకున్నాం. వాటిని పరిగణనలో తీసుకొని ఏదన్నా లోపాలు జరిగితే దాన్ని వెంటనే సరి చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయాలని మాత్రం కోరుతున్నా. ఇప్పుడు కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయమే కదా. కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్దా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది క్యాబినెట్, ప్రభుత్వమే కదా. అందుకు సాక్ష్యం షమీం అఖ్తర్ గారి నాయకత్వంలో నియమించబడ్డ కమిషన్ తమ సిఫార్సుల్లో క్రిమిలేయర్ కూడా ఉండాలని అన్నది అనుకోండి, అన్నది కదా. దాన్ని తిరస్కరించింది కదా గవర్నమెంట్, దాన్ని తిరస్కరించింది కదా. అంటే కమిషన్ నివేదికను ఉన్నట్టుగా అమలు చేయడం కంటే ఏదైనా లోపాలు ఉన్నా అవసరం లేదనుకున్నా, ఫైనల్ నిర్ణయం తీసుకునేది, లోపాలను సరి చేసుకునే ఫైనల్ నిర్ణయం తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వమే. ఇది అవసరం లేదు అనుకున్నది తిరస్కరించేది కూడా ప్రభుత్వమే. దానికి మొదటి ఎగ్జాంపుల్ క్రిమినల్ లేయర్ను మేము ఆమోదించము అని చెప్పింది. అంటే తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. మిగతా విషయాలు నేను సూటిగా ముందుగా మాదిగల గురించి మాట్లాడుతున్నా. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది మాదిగ దండోరా.
అందరికీ న్యాయం జరగాలనే పోరాటం చేస్తున్నా అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నది మాదిగలు, మాదిగ దండోరా. మేము గౌరవ షమీం అఖ్తర్ గారికి మా వినతి పత్రం ఇచ్చినప్పుడు 59 కులాల్లో ముందుగా మాదిగల జనాభా ఎంతో దానికి తగ్గట్టే మా వాటా ఉండాలి, మాకు ఎక్కువ వద్దు, మాకు తక్కువ రాకుండా చూడండి అంటే ఈ 59 కులాల్లో మిగతా ఏ కులానికి దక్కాల్సిన అవకాశాలు మాకు కట్టబెట్టబాకండి. సేమ్ టైం మా జనాభా ఎంతో మా జనాభాకు తగ్గట్టుగా మాత్రమే మా వాటా వచ్చేటట్టు చూడండి, మాది వేరేలకు వెళ్ళకుండా చూడండి. మాకు ఎవరి వాటా వద్దు, మా వాటా ఎవరికి దోసిపెట్టద్దు, మేము ఎవరిది దోసుకోవద్దు, మాది ఎవరిది దోసుకోవద్దు. ఇది ప్రాథమిక సూత్రంగా మేము వినతి పత్రం ఇచ్చాము. అయితే తమ నివేదికలో ఏ రూపంగా చూసినా మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సిన వాటా 10.5 లేదా 11% మాకు రావాలి. మాకు ఇవాళ 9% మాదిగలతో పాటు కొన్ని కులాలు కలిపి 9% ఇచ్చారు. ఇది ఏ ప్రాతిపదికం ఇచ్చారు? వెనుకబాటుతనం ఆధారంగా చూసి 9% డిక్లేర్ చేశారా, లేదా జనాభా పరంగా చూసి 9% డిక్లేర్ చేశారా? వెనుకబాటుతనాన్ని గుర్తించినట్టుగా కనిపించట్లేదు, మా జనాభాకు దగ్గర గుర్తించి ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. ఎగ్జాంపుల్, మా జనాభా సింగిల్ క్యాస్ట్ మాదిగల జనాభా 32,33,642. 32,33,642. ఇక వర్గీకరణను అడ్డుకునే వర్గం మాలలు. డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్గా ముందు మాలలు, డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్గా మాలలు. మాలలకు సంబంధించిన విషయంలో 15,27,143. నేను ఒకరోజు ఇక్కడనే ఒక ప్రెస్ మీట్లు అన్నాను, చూసారా? వాళ్ళు 30 లక్షలు ఉన్నారు అని అంటుండ్రు కదా, మరి మీది అంటే వాళ్ళు 30 లక్షలు నిరూపించుకుంటే నేను 1 కోటి మందిని నిరూపించుకుంటాను ఇక్కడనే అన్న. ఒకసారి ఇక్కడనే అన్న, వాళ్ళు 15 లక్షలు. ఇప్పుడు 15 లక్షల జనాభాకు సంబంధించిన వాళ్లకు 5% ఇచ్చినప్పుడు యావరేజ్గా, మరి 32% ఇచ్చిన వాళ్ళు జనాభా ఉన్న వాళ్ళకు 11 రావాలి కదా. 15 లక్షలు ఇంకో 15 లక్షలు కలిస్తే 30 లక్షలు. 5కు 5 10 మాకు రావాలి. ఇంకా 2 లక్షలు అదనంగా ఉన్నాయి, మాకు 11% రావాలి. మా జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం రిజర్వేషన్లు మాకు దక్కలేదు అనడానికి ఇది సాక్ష్యం. 15 లక్షలకు సంబంధించిన వాళ్ళకు 5% ఇచ్చినప్పుడు 32 లక్షలకు సంబంధించిన వాళ్ళకు 9% ఎట్లా వస్తుంది? 11% రావాలి కదా. ఏ ప్రాతిపదికన మాకు 9 ఇచ్చారు, 11 ఎందుకు ఇవ్వలేదు? ఈ ఒక్క విషయం. రెండో విషయం, యావరేజ్గా గ్రూప్ల గురించి మాట్లాడదాం. ఓకే, ఎస్సీ బి గ్రూప్లో, మాదిగల గ్రూప్లో మొత్తం 15 కులాలు పెట్టారు. మొత్తం 15 కులాలు పెట్టారు. ఏ గ్రూప్లో? మొదటి గ్రూప్లో 15 పెట్టారు, బి గ్రూప్లో 18 పెట్టారు. గ్రూప్ 1, 2 ఓకే. 32,74,377 మంది ఈ గ్రూప్లో. 32,74,000 సంవత్సరం పెట్టేశారు. మొత్తం నంబర్ 3 గ్రూప్లో 17,71,682 పెట్టేశారు. ఈ లెక్క చూసుకున్నా అంటే సింగిల్ క్యాస్ట్ మాదిగ లెక్క మాల చూసుకున్నా మాకు 11 రావాలి. లేదా కొన్ని గ్రూపులు కల్పించిండ్రు కదా,
3 గ్రూప్ కల్పించారు కదా, ఆ గ్రూప్ కల్పించిన దాని ప్రకారం కూడా మాకు 11% రావాలి. మమ్మల్ని 9% ఎందుకు కుదించిండ్రు అని ఒక ప్రశ్న మేము ప్రభుత్వం ముందుకు వేస్తున్నాం. ఈ విషయం వెంటనే లోపం ఉంటే సరి చేసుకొని ముందుకెళ్ళాలని కోరుతున్నాను నేను. లోపం ఉంటే సరి చేసుకొని కోరుతున్నాను నేను. అంటే చెప్పదలుచుకునేది ఏంటంటే, రిజర్వేషన్లు ఏర్పడ్డదే జనాభా ప్రాతిపదిక మీద, రిజర్వేషన్లు ఏర్పడ్డదే జనాభా ప్రాతిపదిక మీద. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉండబడే జనాభాకు అనుగుణంగానే ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం ఏర్పడ్డది. ఇప్పుడు పంపిణీ కూడా, రిజర్వేషన్లను పంపిణీ కూడా జనాభా పరంగానే పంచాలి. కాబట్టి మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రాలేదు, 2% తక్కువ వచ్చింది. దీన్ని వెంటనే సరిచేసి ముందుకెళ్ళండి, దీన్ని వెంటనే సరిచేసి ముందుకెళ్ళండి. నంబర్ 1. ఇక్కడ ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను నేను. జనాభా కాదు, వెనుకబాటుతనం ఆధారంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని, జనాభా కాదు వెనుకబాటుతనం ఆధారంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కమిషన్ సిఫార్సులో ఉన్నది అనుకుంటే అది మొదటి గ్రూప్కు వర్తిస్తుంది. వాళ్ళ దాని ప్రకారం మొదటి గ్రూప్కు వర్తిస్తుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం మొదటి గ్రూప్లో గ్రూప్ 1 సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకోని షెడ్యూల్ కులాలను 15 కులాలుగా చేర్చి 1% ఇచ్చేశారు. ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ 1% ఇవ్వడానికి జనాభాను చూడలే. ఇక్కడ 1% వీళ్ళకి ఇవ్వడానికి జనాభాను చూడలే. దయచేసి జనాభాను చూడలేదానికి సాక్ష్యం ఏంటంటే, టోటల్గా ఇక్కడ 1% ఉన్నది అన్ని కులాలు కలిస్తే 1,71,625. అంటే మొదటి గ్రూపుకు కేటాయించడానికి జనాభాను చూడలేదు. వాళ్ళ వెనుకబాటు అని చెప్పి 1% ఇవ్వడానికి 1,71,000 జనాన్ని 15 కులాలకు సంబంధించిన వాళ్ళను కలిపి 1% ఇచ్చేశారు. ఇక్కడ జనాభా నిష్పత్తి లేదు. ఇక్కడ వాళ్ళ వెనుకబాటును చూశారు. అయితే ఈ వెనుకబాటు నిజమే అవుతే ఆ రీత్యా మాకు కూడా వర్తించాలి కదా. మేము వెనుకబడిపోయిన వాళ్ళమే కదా. మరి ఈ వెనుకబాటు నిజమవుతే మా వెనుకబాటు నిజమే. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ గవర్నమెంటే మాకు 9% కేటాయించింది అనుకుందాం. ఇప్పుడు ఈ గవర్నమెంటే 9% కేటాయించింది. ఏ రంగంలో నిన్నటి వరకు 9% లేదు కదా మాకు. విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, ఏ రంగంలో మా షేర్ 9% రాలేదు కదా. 4, 5, 3% వచ్చింది అనుకో, మేము వెనుకబడ్డట్టే కదా. మొదటి గ్రూప్ వెనుకబడ్డదని చెప్పి 1,71,000కు ఒక 1% ఇచ్చినప్పుడు ఆ నిష్పత్తిలో మేము కూడా నష్టపోయిన వర్గమే కదా. పోనీ 1,71,000 కాదు, దాన్ని డబుల్ చేసి 3,40,000 అని ఇవ్వాలి కదా. దాన్ని డబుల్ చేసి 3,40,000 ఇవ్వాలి కదా. 3,40,000 ఇచ్చినా మాకు 11% వస్తుంది. మొదటి గ్రూపుకు అన్ని రకాలుగా వెనుకబాటాన్ని మీరు గుర్తించి జనాభా లేకపోయినా 2 లక్షల లోపలకు 1% ఇచ్చారు. ఓకే, మేము జనాభా ఉన్నాం, మీరు దాని ప్రకారం ఇవ్వలే. మా వెనుకబాటు ఉన్నది కమిషన్ నివేదికలు సాక్ష్యం. 10% ఉండి 5% పొందడం అంటే 5% మేము కోల్పోయిన వాళ్ళం కదా, నష్టపోయిన వాళ్ళమే కదా. మరి మా వెనుకబాటును చూస్తే వాళ్ళకు 1,71,000కు ఒక 1% ఇచ్చిన మాకు 3 లక్షలకి ఇవ్వండి, 3,40,000కి ఇవ్వండి, మాకు 11% వస్తుంది. జనాభా చూసినా మా వెనుకబాటు చూసినా మా 11% మాకు వస్తుంది. నంబర్ 3, ఇక్కడ కమిషన్ ఏదో రకంగా ఈ అత్యంత వెనుకబడ్డ కులం అంటున్న ఆ ఏ గ్రూప్లోకి మొదటి గ్రూప్లోకి అత్యంత అడ్వాన్స్ అయిన కులాన్ని తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ
అది ఇంపార్టెంట్. అత్యంత అడ్వాన్స్ అయిన కులం మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇప్పుడు గంటా చక్రపాణి కులం ఏంటిది? పంబాల. వాళ్ళ ఇంట్లోనే 3-4 ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళ జనాభా 1000 లేదు, కానీ వాళ్ళు దాదాపు 100 మందికి పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు 100 మందికి పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళ జనాభా 1000 లేదు, 10 కుటుంబాలకు ఒక ఉద్యోగస్తుడు ఉన్నారని అర్థం అనుకో. వాళ్ళ ఇంట్లోనే 3-4 ప్రొఫెసర్ ఉన్నారు అనుకోండి. అందులో డక్కల ఉన్నది 2558 జనాభా గలది డక్కల. ఈ 2558 గల జనాభా గల డక్కలకి ఒక ఉద్యోగం అని ఉన్నదా? మీరు అందరికంటే వెనుకబడ్డ వాళ్లకు, ఎవరు పట్టించుకోలేని వాళ్ళకు 1% అని చెప్పిన మీరు అడ్వాన్స్ అయిన కులాన్ని తీసుకొచ్చి ఎట్లా పెడతారు ఇలా? మీకు ఒక విషయం చెప్తున్నా. ఇదే గంటా చక్రపాణి మాలలుగా అందరినీ ఆర్గనైజ్ చేయడానికి ఇంటర్నెట్ ప్రయత్నం చేసిండు, కానీ వాళ్ళ సొంత కులస్తులకు ఫోన్ల ద్వారా ఏం చెప్పిండంటే, మనం మాలల్లో పోవద్దు, మాలల్లో పోతే మనకు అవకాశాలు రానివ్వరు, మనం ఏ గ్రూప్ కోరుకుందాము అందులో నేను చేర్పిస్తా, ఓకే మీరు పంపాలని రాసుకోండి అని చెప్పి అందరినీ గైడ్ చేశాడు. ఫోన్ల ద్వారా గైడ్ చేశాడు. కాదని చెప్పండి, నేను చెప్తున్నా. ఆయన ఎవరెవరు ఫోన్ చేసిండో నేను చెప్తా. ఆయన మాల కింద వచ్చాడు కదా. ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, అంతకుముందు ఏబిసిడి జరిగినప్పుడు ఈ పంబాలనే కులం ఎందులో ఉన్నది? అడ్వాన్స్ క్యాస్ట్లో ఉన్నది. ఈ పంబాలనే కులం ఎందులో ఉన్నది? అడ్వాన్స్ క్యాస్ట్ ఉన్నది. అంటే అభివృద్ధి చెందిన కులాల లిస్టులో ఉన్న వాళ్ళను అందరికంటే వెనుకబడ్డ కులాల లిస్టు ఎట్లా చేస్తారు? ఆ కులాన్ని ఒక కులంలో 2500 మంది ఉన్నా ఒక ఉద్యోగం ఉండదు. ఒక కులంలో 1000 మంది ఉంటారు, 100 ఉద్యోగస్తులు ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు. అంటే వెనుకబాటు ప్రాతిపదిక మీదనే 1% కేటైతే అడ్వాన్స్ అయిన కులం నుంచి తీసుకొచ్చి ఎట్లా పెడతారు? మీరు చూడండి, మధ్యస్థంగా లబ్ధి పొందింది షెడ్యూల్ కులాలు అంటేనే మాదిగల కింద కులాలు వస్తారు. కానీ మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలని మీరే పెట్టారు కదా. మెరుగైన ఫలితాలు పొందిన అంటే వాళ్ళ జనాభా కంటే మించి పొందిన వాళ్ళని అంటారు కదా. మరి అంతకుముందు వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా పంబాల. అంతకుముందు బాగా అడ్వాన్స్ అయిన లిస్టులోనే ఉన్నారు కదా. మరి అంతకుముందు అడ్వాన్స్ అయిన లిస్టు వాళ్ళు మళ్ళీ కనీసం మధ్యస్థంగా లబ్ధి పొందిన దగ్గర రాలేదు, కానీ అసలే అందరికి వెనకబడ్డ వాళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చిండ్రు? జంప్ ఎట్లా అయినరు? ఎట్లా జంప్ అవుతారు? తర్వాత మీ దృష్టి తీసుకొస్తున్నాం. మన్నే అనే కులం ఉన్నది, గద్దర్ కులం. మన్నెపోళ్ళు అంటారు కదా, మన్నెపోళ్ళు అంటారు. మన్నె కులం వాళ్ళు 29,650. ఈ మన్నెమనే కులం మాలలకు వర్తించి సి గ్రూప్లో ఉన్నదే కదా. ఈ మన్నెపనే కులం మాలలకు వర్తించి సి గ్రూప్లో ఉన్నదే కదా. అడ్వాన్స్ క్యాస్ట్ కదా, బాగా అభివృద్ధి చెందిన 3వ లిస్టులో ఉండాల్సిన కులం కదా. మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాల లిస్టులో ఉండాలి కదా. ఆ లిస్టులో ఉండాల్సింది మన్నెపోళ్ళు అనే వాళ్ళు అత్యంత దయనీయ జీవితాలు గడుపుతున్న వాళ్ళని చెప్పి మీరే లిస్ట్ తయారు చేసి, మొదటి లిస్ట్ తయారు చేసి గన్నెట్లా తీసుకొచ్చారు? దానికి ఒక కారణం ఉన్నది. ఓకే, ఈ అత్యంత వెనుకబడ్డ ఆ దళిత లిస్టులోకి ఈ అడ్వాన్స్ అయిన ఒక కులాన్ని 2 కులాన్ని అందులో తీసుకొచ్చి పెడితే వీళ్ళే దోసుకోవచ్చు అని. ఇది విషయం. అరే మాదిగలే దోసుకోంగా మా బుడగ జంగాలయో మా డక్కలోలయో వీళ్ళు దోసుకోలేరా? అందులో నుంచి షిఫ్ట్ అయిందుకు వచ్చేసారు. బాగా అడ్వాన్స్ అయిన కులస్తులు ఎక్కడికి వచ్చారు? బాగా వెనుకబడ్డ కులాల లిస్టులోకి వచ్చేసారు. అర్థం ఏంటిది? అంటే వాళ్ళు మేము ఈ రూపంగా ఇండ్ల దోసుకుంటాము, ఆ రూపంగా మీరు అందులో దోసుకోండి అని చెప్పి వాళ్ళని ఇండ్లకు షిఫ్ట్ చేసిండు అనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. అత్యంత వెనుకబడ్డ కులాల లిస్టులోకి అత్యంత అడ్వాన్స్ అయిన కులాలు కూడా ఇందులోకి రావడం జరిగిందంటే ఇది కుట్రపూరితంగా జరిగింది అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నేను. లేకపోతే పంబాల ఎట్లా వస్తుంది? అడ్వాన్స్ క్యాస్ట్ కదా. గత ఏబిసిడి గ్రూప్లో ఈ సి గ్రూప్లో ఉన్నదే కదా.
సి గ్రూప్ను అడ్వాన్స్ అయిన కులంగానే తీసుకొచ్చారు కదా, మీరే 3 లిస్టులు చేశారు కదా. అంతకుముందున్న సి గ్రూప్లో వీళ్ళు ఉన్నారు కదా, మరి ఎట్లా వచ్చారు ఇళ్లకు? నంబర్ 1. రెండోది, ఇక్కడ మాదిగల ప్రాతినిధ్యం పెరగద్దు, మాలల ప్రాతినిధ్యం పెరగాలి. ఇది కుట్ర కూడా ఉన్నది. లాస్ట్కు వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఒక పని చేస్తున్నది. నేను తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు 2 చూస్తున్నా. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2 చూస్తున్నా. తెలంగాణ రాష్ట్రం మనం అందరం కలిసి కోరుతుంటే తెలంగాణను అడ్డుకుంటామన్నది ఎవరు? సీమాంధ్ర, అంతేనా? సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారు వర్గం అడ్డుకుంటాను. కానీ తెలంగాణ అడ్డుకోలేని పరిస్థితులు వాళ్ళకి నెట్టబడ్డారు. తెలంగాణ అడ్డుకుంటాం అన్న వాళ్ళు తెలంగాణను అడ్డుకోలేని పరిస్థితులు నెట్టబడ్డారు. నెట్టబడ్డప్పుడు చివరి నుంచి ఏం చేశారు చెప్పండి? ఇక తెలంగాణ పోనీ కానీ ఆ పోలవరంకు కట్టుకోవడానికి మాకు ఆ 200 గ్రామాలు, ఆదివాసీ గ్రామాలు, ఆ భద్రాచలం కింద ఉండబడి 7 మండలాలను మాకు ఇవ్వండి అని అన్నారు. అంతకుముందు కేసీఆర్ ఒక మాట అనేవాడు, తెలంగాణ భౌగోళిక ప్రాంతం నుంచి 1 ఇంచు భూమి కూడా పోనీయని అనేవాడు. అన్నాడా లేదా? చాలాసార్లు ఇంచు భూమి కూడా పోనీయని అన్నాడు. కానీ తీరా తెలంగాణ ఇచ్చే సమయానికి వాళ్ళు పెట్టిన ఒత్తిడికి తలొగ్గి 7 మండలాలు, 200 గ్రామ పంచాయతీలు అటు వెళ్ళిపోయినాయి. అంటే తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ అడ్డుకునే వాళ్ళ అనుగుణంగా కూడా నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీ దృష్టికి వస్తున్నా నేను. ఏది తెలంగాణకు సంబంధించిన విషయంలో అప్పుడు జరిగిందా లేదా? నేను కేసీఆర్ లాగా మౌనం ఉండగదా? కేసీఆర్ తెలంగాణ రావాలని అంటూనే ఇంచు భూమి కూడా పోడగొట్టుకోనన్న అతను 200 గ్రామ పంచాయతీలు పోయినా 7 మండలాలు పోయినా కూడా ఆయన పెద్దగా వచ్చి రోడ్డు మీదకి వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం చేయలే. నేను కేసీఆర్లు అంటోని కాను ఆ విషయంలో. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? వర్గీకరణ అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డారు. ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డారు. కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఆగదు అని. తెలంగాణ అయితే ఎట్లయితే ఆగదన్న అనుకున్న తర్వాత లాస్ట్ పాయింట్గా వాళ్ళు అది కోరుకుంటే అది జరిగిపోయిందో, ఇప్పుడు వర్గీకరణ అడ్డుకోలేమనే విషయం అర్థమైన తర్వాత సరే వర్గీకరణ జరిగినా కూడా కొద్దిగా మాదిగల ప్రాతినిధ్యం కొద్దిగా తగ్గించి కొద్దిగా మాలల ప్రాతినిధ్యం కొద్దిగా పెరిగేటట్టు చూడండి అని చెప్పి ఆ ఇంటర్నల్ జరిగిన వివిధ రాజకీయ నాయకులతో జరిగిన చర్చల ఫలితమే మా జనాభా నిష్పత్తితో కాకుండా మా వెనుకబాటును చూడకుండా మాకు రావాల్సిన 11% రిజర్వేషన్లలో 2% తగ్గించి 9% డిక్లేర్ చేయడానికి దారితీసింది. అందులో భాగమే మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను మాదిగల్లో ఉండబడి ఏ ఉపకులానికైనా న్యాయం జరుగుతుందంటే నేను స్వాగతిస్తా. ఇంతకుముందు బి గ్రూప్లో ఉన్న వాళ్ళు మేము మాదిగలతో కలిసి ఉండం, మేము పక్కకు పోయి మా సొంత వాటా మేము కోరుకుంటామంటే కూడా నేను స్వాగతిస్తా. ఎగ్జాంపుల్ మీ అన్నగా చెప్తున్నా. ఇప్పుడు బుడగ జంగం అంతకుముందు ఎస్సీబీలో ఉన్నది. బుడగ జంగం అంతకుముందు ఎస్సీబీలో ఉన్నది. జనాభా ఎంత? 1,11,710. 1,11,710. వాళ్ళు ఇప్పుడు ఎన్ని వచ్చారు? మొదటి గ్రూప్లో వచ్చేసారు, నంబర్ 1 గ్రూప్లో వచ్చేసారు. ఓకే, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇంతకుముందు ఇది ఎక్కడున్నది? మాదిగా బి గ్రూప్లో ఉన్నది. అంటే బి గ్రూప్లో ఉన్న దాన్ని ఈ బి గ్రూప్లో ఉన్న మాకు 12 వస్తుంది. మళ్ళా మా బుడగ జంగాలకు ఇప్పుడు మాదిగలతో కలిపిన కులాలతో కలుపుకుంటే మళ్ళీ 12 వస్తాయి. అటు 1% అయితే ఇచ్చిండ్రా లేదా? కదా. అంటే మాదిగల జనాభా ఉన్నా దాని నిష్పత్తి రాకుండా ఒకవైపు అయితే మాదిగలతో ఉన్న 1,00,000 దాటిన కులాన్ని తీసి దానికి ఒక గ్రూప్ ఇచ్చారు. మా తగ్గించడానికి అటు ఇచ్చేశారు. నేను వాళ్ళకు పోవడాన్ని నేను స్వాగతిస్తా. కానీ దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల 3వ కులము నేత కాని. మీ లిస్టుల ప్రకారమే చెప్తున్నా. దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల 3వ కులము నేత కాని. సాక్ష్యం ఏంటిది? మీ సోదరుడిగా
నేను సాక్ష్యం చెప్తున్నా చూడండి. నేత కాని ఇప్పుడు అత్యంత అభివృద్ధి చెందిన కులాల్లో పెట్టినరు. అంతకుముందు సి గ్రూప్లోనే ఉన్నది. మరి వాళ్ళ జనాభా ఎంత? 1,33,072. దీన్ని మాలల్నే ఉంచుకున్నారు, అంటే వీళ్ళది కూడా లాక్కోవాలని. అక్కడనేమో మా నుంచి తీసి సపరేట్ ఇచ్చేటట్టు చేశారు. నేను దాన్ని స్వాగతిస్తా. 1,10,000 మా బుడగ జంగాలు ఇతర కులాలకు న్యాయం జరుగుతుందంటే నేను స్వాగతిస్తా. మరి 1,10,000 బి గ్రూప్ నుండి తీశారు కదా, మరి 1,33,000 ఎక్కువనా 1,10,000 ఎక్కువనా? 1,33,000 ఎక్కువ. మరి 1,33,000 వాళ్ళను వేరే గ్రూప్లో చేర్చాలి కదా. అది 1% ఇస్తారా, 0.5% ఇస్తారా, 2% ఇస్తారా అని కాదు, వేరే గ్రూప్లో చేర్చాలనా వద్దా? చేర్చాలి. మరి అదెందుకు అందబెట్టుకున్నారు అంటే ఇక్కడ ఈ 1,33,000 మందిని సపరేట్ తీస్తే వాళ్ళతో పాటు ఇంకో 2-3 కులాలు కలిపితే ఒక 1,70,000 అంటే ఇంకొక 40,000కు సంబంధించిన ఒక 2-3 కులాలు కలిపినారు అనుకో, అప్పుడు 1% వస్తుంది కదా. కానీ 1% వస్తే ఎవరికి తగ్గుతుంది? ఆడ మాలలు తగ్గుతుంది. అప్పుడు మాలలకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే వాళ్ళది మాత్రం 4 వచ్చే కాడ 5 చేసుకోవడానికి 1,33,000 నేతకాలను నన్ను పెట్టుకుంటారు. కానీ మాదిగలకు 11% రావాల్సిన చోట వీళ్ళకు ఎక్కువ వస్తుందని చెప్పి మాదిగల నుంచి ఉండబడే బి గ్రూపులు ఉండే వాళ్ళను నా బుడగదంగాలను పక్కకు పెట్టిస్తారు. 1,10,000కు ఒక గ్రూపుకు చేయడానికి మేజర్ క్యాస్ట్గా చూసినప్పుడు 1,33,000 మంది ఉండబడే నేతకాన్లు ఎందుకు చూడలేకపోయారు? కారణం ఏంటి అంటే ప్రతి దశలో మా జనాభా పరంగా ఇవ్వలేదని రుజువు అవుతుంది, మా వెనుకబాటు చూడలేదని రుజువు అవుతుంది. అదే సమయంలో అత్యంత వెనుకబడ్డ వాళ్ళలో 1 గ్రూప్లోకి అత్యంత డెవలప్ అయిన కులాలను చొరబడి వాళ్ళ అవకాశాలు దోచుకోవడానికి సిద్ధపడతానని రుజువు అవుతుంది. మరొక వైపు 3వ స్థానం మీరు నిన్న వివేక్ గారి స్టేట్మెంట్ చూడండి. అసెంబ్లీలో వివేక్ గారి అసెంబ్లీలో స్టేట్మెంట్ చూడండి. ఏం చెప్పారు? దళితుల్లో 3వ అత్యధిక సంఖ్య ప్రజలు నేతకాని ప్రజలు, వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ పెట్టమని గతంలో నేను కోరాను అని అన్నాడు ఆయన. నిజమే, ఎన్నికల సమయంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో అక్కడ నేతకాని బిడ్డ బీజేపీలో పోటీ చేస్తుంటే తన కొడుకును కాంగ్రెస్లో పోటీ పెట్టినప్పుడు ఈ నేతకాని వాళ్ళందరూ నేతకాని బిడ్డకు ఓటేయకుండా కొంతమంది నేతకాని లీడర్లను తీసుకొచ్చి చూడండి నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అంటే వాళ్ళ కొడుకు నేతకాని ఓట్లు వేయించుకోవడం కోసం. అప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ఎవరు? బీజేపీ నేతకాని. అంటే నేతకాని ప్రజలు నేతకాని బిడ్డకు ఓట్లు లేకుండా చేసుకోవడానికి కొంతమంది నేతకాని నేతల్ని తీసుకెళ్ళి ఇదే వివేకు నేతకాని వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వమని కోరిండు. ఇది సాక్ష్యమే కదా. మరి నేతకాని ప్రజలకు మాలలతో సంబంధం లేకుండా మాదిగలతో సంబంధం లేకుండా మాదిగ కార్పొరేషన్తో పాటు నేతకాని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలన్న మీరు మరి నేతకాని ప్రజల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు ప్రత్యేకంగా 1% కేటాయించమని ఎందుకు కోరలేదు? ఎన్నికలకు ముందు మాత్రం నేతకాని వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలి నీ కొడుకు ఓట్లు వేయించుకోవడం కోసం. కానీ ఇప్పుడు వర్గీకరణ జరిగే సమయానికి మాత్రం వాళ్ళ జనాభాను కూడా చూపించి మీరు దోసుకోవాలి. మాదిగల కాడికి వచ్చినప్పటికేమో బి గ్రూప్ ఉన్న వాళ్ళను 1,10,000 ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి 1% ఇవ్వమని చెప్తారు. 1,33,000 ఉండబడే నేతకాని వాళ్ళకి మాత్రం మళ్ళీ మీరే కలుపుకుంటారు. ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనేసి కూడా రుజువు అవుతుంది. మళ్ళీ నేను చెప్తున్నా, నంబర్ 1 ఓవరాల్గా ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ నివేదిక ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నా. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. కానీ ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు మీరు జనాభా చూస్తున్నారా, మీ వెనుకబాటుతనం చూస్తున్నారా? మీరు జనాభా చూడలేకపోయినరు, మీరు వెనుకబాటుతనం కూడా చూడలేకుండా పోయినరు. వెనుకబాటుతనమే మీరు చూస్తే ఆ వెనుకబాటుతనంలో అత్యంత అడ్వాన్స్ అయిన కులాలు ఎట్లొచ్చినాయి? జనాభా పరంగానే చూస్తే మా జనాభా నిష్పత్తి పరంగా మాకు రావాల్సిన దానికంటే ఎందుకు తగ్గినాయి? వెనుకబాటు ఉన్నది, మా జనాభా కూడా ఉన్నది.
అంటే ఇక్కడ నేను అంటున్నా కుట్ర జరిగింది. మా జనాభా పరంగా కూడా మాకు రిజర్వేషన్లు రప్పించే విషయంలో దామోదర్ రాజనరసింహ ఫెయిల్ అయిపోయాడు. దామోదర్ రాజనరసింహ ఫెయిల్ అయిపోయాడు. వాళ్ళేమో ఉన్నదానికంటే పెంచుకునే ప్రయత్నం చేశారు కుట్రలు. మాదిగలదేమో ఉన్నదానికంటే తగ్గించే ప్రయత్నం చేశారు కుట్రలు. నేను ఒక విషయంలో గర్వపడుతున్నా, ఉన్నదానికంటే పెంచుకునే విషయంలో వివేకు మాలల తరపున గట్టిగా నిలబడ్డాడు. ఇతరులను కలుపుకొని కూడా గట్టిగానే నిలబడ్డాడు. అరే ప్రత్యర్థి అయినా నేను చెప్తున్నా, వాళ్ళ జనాభా లేకపోయినా పెంచుకునే విషయంలో అటు గట్టిగా నిలబడ్డాడు. ఓకే, అడ్వాన్స్ కులమైన మాలల్ని అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి చొరబెట్టడంలో కూడా సక్సెస్ అయింది. మొదటి గ్రూప్లోకి వీళ్ళని పంపింది ఆయనే. నేతకాని వాళ్ళని బయటికి పోకుండా చూసింది ఆయన. నేతకానికి బయటికి పోకుండా చూశాడు. అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి ఈ కులం నుంచి కొంతమంది చొరబెట్టేట్టు చేశాడు. ఈ రీత్యా మాలల పక్షాన వాళ్ళ వైపు న్యాయం లేకపోయినా, జనాభా లేకపోయినా వాళ్ళ వైపు నిలబడడంలో వివేకు పాత్ర గట్టిగానే ఉన్నది. కానీ న్యాయం వైపు నిలబడడంలో, అత్యంత వెనుకబడ్డ మాదిగల వైపు నిలబడడంలో, అత్యధిక జనసంఖ్యల మాదిగల వైపు నిలబడడంలో, వాళ్ళకు రావాల్సిన వాటా సాధించి పెట్టడంలో దామోదర్ రాజనరసింహ ఫెయిల్ అయిపోయాడు. మేము దామోదర్ రాజనరసింహను ఇట్లాంటి పరిస్థితిలో మా మాదిగ ప్రతినిధిగా, మా మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు. దామోదర్ రాజనరసింహ గారిని మా మాదిగ ప్రతినిధిగా లేదా మా మాదిగ కోటలో వచ్చిన మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు. ఆయన మాదిగల పక్షాన రావాల్సిన దాన్ని కూడా రప్పించలేకుండా ఆయన మౌనంగా ఉన్నాడు. స్వార్థపరులు వాళ్ళ నిష్పత్తి కంటే ఎక్కువ పొందుతుంటే న్యాయం కోసం బలమైన ఉద్యమం జరుగుతున్న ఈ సమయంలో మాదిగల పేరుతో మంత్రికున్న వ్యక్తి మౌనంగా ఉండడం వల్ల జనాభా పరంగా రిజర్వేషన్లు పొందే అవకాశం కోల్పోయే పరిస్థితికి వచ్చింది. వెనుకబాటును ఆధారంగా చేసుకొని న్యాయబద్ధమైన వాటా పొందలేని పరిస్థితులు నెట్టబడడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత? దామోదర్ రాజనరసింహ బాధ్యత. నేను అంటున్నా, సోదరా దామోదర్ రాజనరసింహ గారు, నువ్వు మాదిగల ప్రయోజనాలు కాపాడలేవు. మిమ్మల్ని మేము మాదిగల ప్రతినిధిగా చూడట్లేదు. నువ్వెవరి ప్రతినిధో ధైర్యం ఉంటే చెప్పుకో. మాదిగలకు రావాల్సిన 11% వాటా ఎందుకు రాలేదో చెప్పు. జనాభా లేదా, వెనుకబాటు లేదా? జనాభా లేదా, వెనుకబాటు లేదా? ఈ రెండు ఉన్నప్పుడు నిష్పత్తి పరంగా ఎందుకు రాలే? జనాభా ఉన్నదని మీ కమిషన్ చెప్తుంది, వెనుకబాటు ఉన్నదని కమిషన్ చెప్తున్నది. మరి దానికి దగ్గర రిజర్వేషన్లు న్యాయబద్ధమైన వాటి ఎందుకు రాలే? నీ మౌనం, నీ చేతగాంతనం వల్ల నా మాదిగ బిడ్డలు, అత్యధిక జనసంఖ్యలో నా మాదిగ బిడ్డలు తమ భవిష్యత్తుకు ప్రమాదంగా మారినవు నీ ప్రవర్తన వల్ల అనేసి కూడా రుజువు అవుతుంది. వాళ్ళ భవిష్యత్తుకు నువ్వే నష్టం తీసుకొస్తున్నావు. కాబట్టి మిమ్మల్ని మా మాదిగ ప్రతినిధిగా చూడట్లేదు. నేను ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నా, రేపు మంత్రివర్గ విస్తరణలో దామోదర్ని తప్పించండి, మాదిగల్ని ఇద్దరిని తీసుకోండి. నా డిమాండ్ ఇది. రేపు మంత్రివర్గ విస్తరణలో జరిగితే మాదిగల ప్రయోజనాలు కాపాడలేని మంత్రి మాకెందుకయ్యా? మాదిగల బిడ్డలకు రావాల్సిన అవకాశాలు ఇచ్చడానికి సిద్ధంగా లేని మంత్రులు ఎందుకయ్యా? మీరు మీ కుటుంబం కోసమేనా? జాతి బిడ్డల భవిష్యత్తు మీకు పట్టదా? ఏండ్ల తరబడి మీకేనా పదవులు? దశాబ్దాల తరబడి మీకేనా పదవులు? కనీసం ఏ కులం పేరు పెట్టుకొని, ఏ కులం పేరుని అడ్డం పెట్టుకొని ఈ స్థాయి పదవులు పొందుతున్నారో ఆ కులానికి న్యాయం చేయకపోయినా అన్యాయం జరగకుండా చూడాలి కదా. ఆ కులానికి మీరు దోష పెట్టకపోయినా ఆ కులం అవకాశాలు ఇంకోటి దోసుకోకుండా చూడాలి కదా. ఒక
కాపలదారుడు ఉండాలి కదా. నువ్వు ఆ పని చేస్తలేవు కదా, ఎందుకు నువ్వు ఆడ? కాంగ్రెస్ అధిష్టానికి విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి పరిధిలో ఉంటుంది మంత్రివర్గం ఇస్తున్నా, దామోదరం తప్పించండి, మాదిగల నుంచి ఇద్దరిని మంత్రులుగా చేసుకోండి, ఎవరైనా చేసుకోండి. మాదిగల నుంచి ఇద్దరు రావాలి. రెడ్లు నలుగురు ఉన్నప్పుడు మాదిగలు ఇద్దరు ఉంటే తప్పేంటి? రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు నలుగురు ఉంటే మాదిగలు ఇద్దరు ఉంటే తప్పేంటి? మేము ఇద్దరిని కోరుతున్నాం, దామోదరం తప్పించండి. ఇకపోతే నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా, మాకు జరిగిన అన్యాయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మాకు జరిగిన అన్యాయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మా జనాభా కంటే తక్కువ రిజర్వేషన్లు వచ్చినాయనే విషయం ఆయనకు తెలుసు. నేను పేరు చెప్పను. ఆయన శాసనసభకి వెళ్ళే ముందు ఒక 40 నిమిషాలు ఇద్దరు మా మాదిగ ప్రజలతో, మా మాదిగ ప్రముఖులతో మాట్లాడాడు. ఆయన శాసనసభకి వెళ్ళే ముందు, నేను పేరు చెప్పాను, ఓకే, ఆయన శాసనసభకి వెళ్ళే ముందు ఒకరికి ఫోన్లో ఒకరిని దగ్గర పెట్టుకొని ఒకరితో ఫోన్లో 40 నిమిషాలు మాట్లాడాడు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మీ జనాభాకు తగ్గ అవకాశాలు కొంత రావట్లేదు, కొంత తగ్గిపోతున్నమాట, వాస్తవమే, కొద్దిగా మీరు సర్దుబాటు చేసుకోండి అని అన్నాను. కొద్దిగా అన్నలాంటి వాళ్ళకు కొంత మీరు చెప్పండి అని చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటి మరిగా? ఆయనకు తెలుసు అన్నట్టే కదా. ఆయన చెప్పిన విషయం 40 నిమిషాలు మా జాతిలో ఉండబడే ఒక బిడ్డను దగ్గర పెట్టుకొని, మా జాతిలో ఉండబడే ఇంకో బిడ్డతో ఫోన్లో 40 నిమిషాలు మాట్లాడిన సందేశం ఏంటంటే, సమాచారం ఏంటంటే, మీ జనాభాకు తగ్గ రిజర్వేషన్ల ప్రాతినిధ్యం దక్కట్లేదు, కానీ మీరు సర్దుబాటు చేసుకోండి. మా జనాభాకు తగ్గ రిజర్వేషన్ ప్రాతినిధ్యం దక్కనప్పుడు ఎవరికి ఇచ్చినట్టు? ఎవరికో ఒకరికి ఇచ్చినట్టే కదా. అంటే మాకు అన్యాయం చేసినట్టే కదా. మాకు అన్యాయం చేసినాం అనే విషయం నీకే అర్థమైనప్పుడు మేమేం చేయాలా? ఈ విషయంలో ఆ సమాచారం అందుకున్న వెంటనే మధ్యాహ్నం పూట మా సామాజిక వర్గానికి సంబంధించిన 4 ఎమ్మెల్యేలతో నేను సమావేశం ఏర్పాటు చేశాను. మా సామాజిక వర్గానికి సంబంధించిన 4 ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసి, దయచేసి 11% జనాభా మనకు నిష్పత్తి పరంగా రిజర్వేషన్ రావాలి, ఈ విషయాన్ని అసలు ప్రస్తావించండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా కానీ మాదిగ బిడ్డలుగా మీరు ప్రతిపాదించండి అని మాత్రం నేను చెప్పడం జరిగింది. ఇట్లాంటి సమాచారం నాకు వస్తున్నది. జనాభా ఉన్నా కూడా రిజర్వేషన్లు అంతా రావట్లేదని వస్తున్నది. జనాభా తగ్గిన వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేసి వస్తున్నది. కనుక దయచేసి మీరు 4 ప్రస్తావించండి. మీరు వర్గీకరణ సూత్రానికి రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్నందుకు స్వాగతించండి, ఆయనను అభినందించండి. కానీ జనాభా నిష్పత్తి కంటే తక్కువ వస్తున్నందుకు మాత్రం మీరు సూచన చేయండి, తక్కువ రాకుండా చూడండి అని సూచన చేయండి. మాదిగ ఎమ్మెల్యేలుగా మాదిగ బిడ్డల తరఫున మాట్లాడిన వాళ్ళు అవుతారని చెప్పి నేను మధ్యాహ్నం పూట నేను చెప్పడం జరిగింది. బహుశా మరి వాళ్ళు ఆ ప్రస్తావన తీసుకొచ్చినట్టు కూడా నాకు అనిపించలే శాసనసభలో. నేనైతే చెప్పాను, నాకు 11 గంటల సుమారే నాకు ఆ సమాచారం ఉన్నది. నేను 1 గంట 2 గంటల మధ్యలో మా ఎమ్మెల్యేలు కూర్చుండబెట్టి 4గురితో మాట్లాడడం జరిగింది. ఇంకా ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా చేద్దామని చెప్పి నేను మన బీజేపీ శాసనసభ్యుడు శంకర్, ఆదిలాబాద్ శంకర్, నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. తను ప్రస్తావించే సమయానికి స్పీకర్ టైం ఇవ్వలేదు. తను ఈ విషయాన్ని 11% రావాల్సిన మాదిగలకు 9% రావడం కరెక్ట్ కాదనే ప్రస్తావన వచ్చే సమయానికి స్పీకర్ ఆయనను కట్ చేయడం జరిగింది. నేను బీఆర్ఎస్ నేతలతో మాట్లాడదాం అనుకున్నా, వాళ్ళు కాంటాక్ట్లోకి రాలే. కానీ మా సోదరుడు ఎర్రోల శ్రీనివాస్కు చెప్పాను, దయచేసి మన నిష్పత్తి కంటే తక్కువ రిజర్వేషన్ వస్తున్నట్టుగా కనిపిస్తున్నది, దాన్ని మీరు వెంటనే పరిగణలోకి తీసుకొని కేటీఆర్ గారికో అక్కడ శాసనసభలో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పమని చెప్తే, అన్న వాళ్ళు లోపల ఉన్నారు, నేను బయట ఉన్నాను చెప్పడం జరిగింది. కారణాలు ఏమైనా ఇది రేవంత్ రెడ్డి గారికి ముందే తెలుసు, మా నిష్పత్తి కంటే తక్కువ వస్తుందనే విషయం ముందే తెలుసు. ఆ ముందే తెలుసు కాబట్టినే తన దగ్గర ఒక మాదిగ ప్రముఖుని పెట్టుకొని ఇంకో మాదిగ ప్రముఖుడితో 40 నిమిషాలు మాట్లాడిండు. కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఉద్దేశపూర్వకంగానే మా వాటా మాకు దక్కకుండా పోయింది అని. ఈ నేపథ్యంలోనే మేము గుర్తు చేస్తున్నాం. మించిపోయింది ఏం లేదు, లోపాలుంటే సరి చేసుకోండి.
మించిపోయింది ఏం లేదు, లోపాలుంటే సరి చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చని విషయాలు రిజెక్ట్ చేసిండ్రా లేదా? షమీమ్ అఖ్తర్ గారు ఖచ్చితంగా క్రిమిలేయర్ ఉండాలని చెప్పి సూచన చేశాడు. ఆ సూచనను మేము ప్రభుత్వం తిరస్కరిస్తుందని చెప్పిండ్రా లేదా? మరి మొదటి గ్రూపులో అత్యంత వెనుకబడ్డ గ్రూపులో అత్యంత అభివృద్ధి చెందిన 2-3 కులాలను ఎట్లా చేస్తారు? మా జనాభా కంటే తక్కువ మాకు ఎట్లిస్తారు? 1,10,000 ఉన్న కులానికి 1% ఇవ్వడానికి కొంత కసరత్తు చేసినప్పుడు 1,33,000 ఉన్న ఒక కులానికి సపరేట్ ఇవ్వడానికి ఎందుకు కసరత్తు చేయలేకుండా పోయినరు? మాదిగా మాలలతో పాటు నేతకాన్లకు కూడా కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి వివేకే కోరిండు కదా. మరి ఆ వివేకు మరి ఎందుకు నేతకాని వాళ్ళకు సపరేట్ ఇవ్వాలి, వర్గీకరణలో సపరేట్ వాటా రావాలని చెప్పి ఎందుకు అనలేకుండా పోయిండు? అంటే ఇక్కడ మాదిగల వాటా పెరగకుండా చూడడానికోమో ఇటు పంపడం, ఆడ మాలల వాటను పెంచుకోవడానికోమో మెజార్టీ కులాస్తులు అయిన నేతకాలను కలుపుకోవడం. ఇదంతా ఉద్దేశపూర్వకంగా కుట్రబుద్ధితో జరిగిన ప్రక్రియ. ఇది నాకు తెలిసి కమిషన్ నివేదిక తయారు చేసేటప్పుడే ఇవంతా కసరత్తు జరిగినట్టుగా కనిపిస్తున్నది. కమిషన్ నివేదిక తయారు చేసేటప్పుడే ఇదంతా కసరత్తు జరిగినట్టు కనిపిస్తున్నది. ఈ కసరత్తులో 3 భాగస్వాములు. నంబర్ 1 వివేక్, వాళ్ళ ప్రయోజనాలకు పెద్దపీట వేసుకోవడానికి, మాదిగల ప్రయోజనాలను దెబ్బతీయడానికి, ఇతర కులాల ప్రయోజనాలు దెబ్బతీయడానికి, నేతకాని ప్రయోజనాలు దెబ్బతీయడానికి, అందరి ప్రయోజనాలు దెబ్బతీయడానికి ఒక కుట్ర. దీనికి మౌనమునిగా పాత్ర పోషించింది దామోదర్ రాజనరసింహ. మౌనమునిగా పాత్ర పోషించింది తెలుసు ఆయనకు, ఆ పాత్ర పోషించింది దామోదర నరసింహ. ఈ విషయం ఇట్లా జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కూడా తెలిసే ఉంటుంది కాబట్టినే నిన్న ఉదయం పూట ఆ అభిప్రాయం చెప్పడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చేసి మా జనాభా కంటే మించి మేము అడగట్లేదు, మా జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు ఇవ్వండి. తగ్గించడం అనేది న్యాయం కాదు. ఇప్పుడు జరిగిన ప్రక్రియలో లోపాలుంటే వెంటనే సరి చేసుకొని అందరికీ న్యాయం చేసే పద్ధతిలో ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. సరే, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుండి మా శ్రేణులు ఇప్పుడు కాంగ్రెస్లో ఉండబడే మాదిగలోమో గాంధీ భవన్ కాంచి మొదలుకొట్టి చాలా మేము అన్నీ సాధించి పెట్టినామంటే అసలు 2% ఎందుకు రాకుండా పోయిందో వాళ్ళు చెప్పుకొని విజయోత్సవాలు చేసుకోవచ్చు. మేమైతే అటువైపు వెళ్ళలేదు. కానీ మా ప్రజలందరూ ఏం మాట్లాడుతున్నారో, అసలు ఏం జరుగుతుందనే విషయంలో టెన్షన్తో ఎదురు చూశారు. దానికి మన వాళ్ళకి సమాచారం ఇవ్వడం కోసం ఇదంతా జరిగింది. కాకపోతే ఏదైతే 7వ తారీఖు నాడు లక్షల డప్పుల గుండె చప్పుడు 1000 గొంతుల కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానికి పర్మిషన్ ఇవ్వలేదనేది ఇప్పటివరకైతే జరుగుతున్నది. మన బృందం పృథ్వీరాజు, నరేష్, ఇస్మాయిల్, శ్రీనివాస్ వీళ్ళందరూ నాయకత్వంలో డీజీపీ గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేసింది. ఇది కేవలం వర్గీకరణ డిమాండ్ అనుకూలం వ్యతిరేకం అనేది కావద్దు, ప్రభుత్వం వ్యతిరేకం కాదు. ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది తెలంగాణ ప్రజలు మన దేశం గర్వపడే విధంగా, ప్రపంచం చూసే విధంగా 1,00,000 డప్పుల వాయిద్యాలతో గొప్ప ప్రదర్శన జరగబోతుంది. అది మనకు గర్వకారణం. మీరు అట్లా చూడండి అంటే లేదు ఇచ్చే ప్రసక్తి లేదన్నట్టుగానే మాట్లాడడం జరిగింది. ఇది బహుశా కమిషనర్ అదే మాట అన్నాడంటే, డీజీపీ అదే మాట అన్నాడంటే ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆపింది అనేది, ముఖ్యమంత్రి ఆపిండి అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అప్పీల్ చేస్తున్నాం మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి. అయితే రేపు లేదు ఎల్లుండి జరగాల్సిన ఇది మాత్రం మేము వాయిదా వేస్తున్నాం. ఏదైతే 7వ తారీఖు నాడు ఉందో 7వ తారీఖు నాడుకు సంబంధించిన కార్యక్రమం అందరూ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే వేలాది వాహనాలు బుక్ చేసుకున్నారు. బహుశా 7కు బుక్ చేసుకుంటే మళ్ళీ 8కో 9కో రమ్మంటే వెంటనే రాలేరు కదా. అది చాలా మాకు బాధే. కాకపోతే మేము ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వం ఒక సాంస్కృతిక కార్యక్రమంగా భావించుకొని ఈ వర్గీకరణకు సంబంధించిన అంశంతో సంబంధం లేకుండా ఇది దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరగని ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది మన తెలంగాణ ప్రజలకు, హైదరాబాదుకు, మన దక్షిణాదికి తెలుగు ప్రజలందరూ గర్వకారణంగా నిలబడే ఒక గొప్ప కార్యక్రమం. దానికి పర్మిషన్ కోసం మళ్ళీ కోరుతాం. 7వ తారీఖు నాడు పెట్టేది మాత్రం అది మేము వాయిదేస్తున్నాం.
మళ్ళీ ఒక అనువైన ప్లేస్ను 10 రోజులకో 15 రోజులకో ఖచ్చితంగా తేదీ రేపెల్లుండి మళ్ళీ డిక్లేర్ చేస్తాం. కానీ మన ప్రభుత్వంతో ఒకసారి మాట్లాడి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మేము కోరుతాం. రేపలేదెల్లుండి నిర్వహించదలపెట్టిన ఆ కార్యక్రమాన్ని ప్రస్తుతం అయితే వాయిదేస్తున్నామని చెప్పి ప్రజలు గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే కార్యక్రమం వాయిదేస్తున్నాం, కానీ డప్పుల కొనుగోలు మాత్రం ఇంకా వేగవంతం చేయాలని కోరుతున్నా. కార్యక్రమం ఒక 10 రోజులు వారం రోజులు వాయిదా ఉంటుందేమో, కానీ తేదీ డిక్లేర్ చేస్తాం. డప్పులను మాత్రం కొనుగోలు చేసే విషయంలో చాలా ముందుకెళ్ళండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్ని షాపుల్లో అన్నీ దొరుకుతున్నాయి, కానీ ఈ వాయిద్యానికి సంబంధించిన షాపుల్లో డప్పులు దొరుకుతలేవు. ఆ కొరత బాగున్నది. ఆ కొరత ఎంత ఉన్నదంటే ఆ డప్పులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలు కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా అందించలేకుండా పోతుండ్రు. అంటే అంత డిమాండ్ పెరిగింది. మళ్ళీ ఏంటంటే 400 దొరికేది ఇప్పుడు 700 900 దాకా పోతుంది. అది సరే 1000 అయినా కొనడానికి సిద్ధంగా ఉన్నారు, కింద మీద పడి కొంటారు, కానీ అదైతే జరుగుతున్నది. దయచేసి డప్పులు కొనే విషయంలో ప్రతి ఇంటికి డప్పు కొనే విధంగా ప్రతి గ్రామంలో ఉన్నబడే కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కలిసి ఇంటింటికి డప్పు కొనుక్కొని రెడీ పెట్టుకునే విషయంలో మాత్రం మీరు సిద్ధంగా ఉండాల్సిందిగా ఎప్పుడైనా జరుగుతుంది. ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగానే ఆ ప్రదర్శన జరగబోతుంది. ఖచ్చితంగా సిద్ధంగా ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను.